హలో అందరికీ, ఈరోజు స్పెషల్ కొబ్బరి బూరెలు. ముందుగా నువ్వు పప్పు వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. నువ్వు పప్పు వేయించుకుని పక్కన పెట్టుకున్న తర్వాత అదే కళాయిలో కొబ్బరి తురుము కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా రెడ్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. బెల్లం, కేజీ బెల్లం అలా చెదగొట్టుకొని పాకం పెట్టుకోవాలండి. ముదురుపాకం పెట్టుకోవాలి. ముదురుపాకం వచ్చిన తర్వాత అరిసెల పాకం రావాలి. అరిసెల పాకం వచ్చిన తర్వాత బియ్యం పిండి అండి. బియ్యం నైట్ అంతా నానబెట్టి మరుసటి రోజు 2-3 సార్లు కడుక్కుని తర్వాత పిండి ఆడించుకోవాలి. ఇదిగోండి ఇలా ఉండవాలి. ఇలా నొక్కితే అరిసెలాగా రావాలి. అరిసెల పాకం వచ్చింది. ఇలా ఉండవ్వాలి. ఇది అయిన తర్వాత కాస్త ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసి కలిపి ఇందులో కొబ్బరి ఫస్ట్లో కొబ్బరి వేసేసుకోవాలి. తర్వాత నువ్వులు వేసుకుని కలుపుకొని ఇప్పుడు పిండి వేసుకోవాలి. పిండి వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఎక్కడ ఉండలు కట్టకుండా మంచిగా ఇలా కలుపుకోవాలి. బెల్లం పిండి ఇలా కలిసిన తర్వాత ఉండలు లేకుండా కలుపుకోవాలి. కలుపుకొని మళ్ళీ దీనిపైన కాస్త ఆయిల్ పోసి పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి చక్కగా కలిసిపోయింది. ఇదంతా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఎక్కింది. ఇప్పుడు ఈ చలివిడి ముద్దని కొంచెం ఉండలుగా చేసుకుని ఇలా ఒత్తుకొని అప్పుడల్లా ఒత్తుకొని ఇలా నూనెలో వేసుకోవాలి. ఒక 5 నిమిషాల వరకు కదుపుకుండా అలా ఉంచితే లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. లోపల పచ్చిదనం లేకుండా మీద వేయించుకుంటే లోపల పచ్చిదనం లేకుండా మంచిగా వేగిపోయి అన్నమాట. ఇలా 5 నిమిషాలు అయిన తర్వాత అప్పుడు తిప్పుకోవాలి. పక్కకు తిప్పుకోవాలి. రాసుకొని ఇలా చలివిడి ముద్దలా తీసి నిమ్మకాయ సైజు ఉండ తీసుకొని చలిమిడి తీసుకొని ఇలా చిన్నగా ఇలా చేసుకొని నూనెలో వేసుకోవాలి. ఇంకా వేగిన తర్వాత ఇలా 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 పక్కన తిప్పుకోవాలి. ఇలా రెడ్గా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకుంటే ఒక 1 మంత్ వరకు నిల్వ ఉంటాయి మీకు. చల్లారిన తర్వాత డబ్బాలో వేసుకోవాలి. ఇదే విధంగా మిగిలినవన్నీ వేసుకోవాలి. మిగతా చల్లుడంతా ఇలా చిన్నగా ముక్కలు చేసుకుని ఇదే ప్రాసెస్లో ఇలాగే వేసుకోవాలి. వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. మా వంట ఎలా ఉందో టేస్ట్ చేసి చూడండి. కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా ఉన్న కొబ్బరి బూరెలు రెడీ.